హలో గైస్, వెల్కమ్ టు స్వామి ఆఫీసర్. ఈరోజు వీడియో వచ్చేసి సో గైస్, ఇది మీకు తెలియనట్టు ఎవరికి తెలియదు, కొత్తగా ట్రెండింగ్లో యూట్యూబ్లో నడుస్తుంది. ఇది కరెంట్ షాక్ వీడియో. నాకైతే అసలు ఇది నచ్చట్లేదు. ఇవాళ నేను చేద్దామని మార్కెట్లోకి వెళ్ళిపోయినా. మార్కెట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరికో కాదు, మా దోస్తులకే పెట్టిన. మా దోస్తు గానికి ఎడితే వాడు ఎట్లా రియాక్షన్ ఉందంటే, అసలు దీన్ని చూస్తేనే నాకు కంపరంగా ఉంది. గాయస్, ఇది యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియో, కరెంట్ వీడియో అని కొత్తగా చేస్తారు అందరూ. ఈ కరెంట్ వీడియో ఏమవుతుందంటే, ఇలా మా దోస్తు గారి కాడికి పోయి మా దోస్తు గారిని పోయి చేయిస్తే షార్ట్ వస్తుంది కదా, మనకెంత వస్తుందో వానికి కూడా అంతే షార్ట్ వస్తుంది. పోయి వాని చేతి పట్టుకొని ఇట్లా షార్ట్ వచ్చేటట్టు చేసాగానే వానికి రియల్గా షార్ట్ వచ్చింది. నాకు వచ్చింది, వానికి వచ్చింది. కానీ ఆ షార్ట్ ఎట్లా వచ్చిందంటే, వానికి ఇంత ముందుకు చెయ్యి అనేది ఒక 2 years బ్యాక్ చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోయింది. మళ్ళీ నిన్ను పోయి ముట్టుకోగానే వాని చెయ్యి యథావిధిగా మళ్ళీ అదే స్టేజ్కి వచ్చిందంట. అంటే తిమ్మిరి లెక్క వచ్చి కరెంట్ షాక్ అయ్యే వరకలా మళ్ళీ పక్షవాతం వచ్చిన లెక్క చెయ్యి అనేది మళ్ళీ పడిపోయినట్టు అయిపోయింది. నా వాయిస్ కూడా సరిగ్గా వస్తలేదు, ఎందుకంటే వానికి షార్ట్ వచ్చే వరకల్లా నాకే భయమైంది. అసలు ఇది ముసలిలో కాడిపోతే ఇంకా డేంజర్. ఇది డేంజర్ అంటే చాలా డేంజర్. అసలు మా దోస్తుగాడు సేమ్ నా ఏజ్, ఎక్కువ ఏం లేదు. వాళ్ళ చెయ్యి షార్ట్ వచ్చింది. మళ్ళీ ఇంతమందికి ఎట్లా పక్షవాతం వచ్చి ఉన్నాడో సేమ్ అదే స్టేజ్ మళ్ళీ వెళ్ళిపోయింది. నాకైతే ఇది అసలు దీంతో వీడియో చేయాలంటేనే నాకు భయం అవుతుంది. గైస్, అందరికి చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో బంద్ చేయండి, ఎందుకంటే ఇది చాలా డేంజర్ కొడుతుంది వీడియో. నేను పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ గానే పట్టుకున్నా. పోయి వాడిని పట్టుకోగానే వాడి చెయ్యి అనేది మళ్ళీ యథావిధిగా మళ్ళీ పక్షవాతం వచ్చిన లెక్క అయింది. కాకపోతే ఇది అందరికి ఉపయోగపడుతుంది. దయచేసి కరెంట్ వీడియో ఎవరు చెయ్యొద్దు, ఆపేసేయండి. వ్యూస్ కోసం మనం కక్కుతి పడితే అవతల జనాలకు ఎట్లుందో, వాళ్ళ సమస్య ఎట్లుందో మనకు తెలియదు. యథావిధిగా పోయి మళ్ళీ లైట్గా పోయి ఇట్లా ముట్టుకుంటాం, అదేమైతే షార్ట్ వస్తుంది. మనకి ఎంత షార్ట్ వచ్చిందో వానికి అంతే షార్ట్ వస్తుంది. షార్ట్ వచ్చినప్పుడు ఏముంటుంది, వాని పరిస్థితి ఏంది? ఇప్పుడు ఓకే, ఒకడు మంచిగా ఉండు, ఒకడు మంచిగా ఉండడు, ఒకడేం యథావిధిగా మన లెక్క ఉంటాడు మంచిగా. ఇంకొక వానికి ఏం రోగం ఉందో మనకు తెలియదు కదా. మన చెయ్యి మంచిగా ఉందా, మన కాలు మంచిగా ఉందా, వాని గుండె మెయిన్ హార్ట్. కరెంట్ షాక్ అనేది హార్ట్కి సంబంధించింది. అది ఇంకా హార్ట్ పెయిన్ ఉన్నవానికి ఎవరికైనా సరే, ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి వస్తుంది, జ్వరం ముసలిళ్ళకి వస్తుంది, చిన్న పిల్లలకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ అనేది. కరెంట్ షాక్ వచ్చినప్పుడు హార్ట్ పెయిన్ అనేది చాలా ఘోరంగా వస్తుంది. అసలు ఈ వీడియో చేద్దామనే నాకు భయం అవుతుంది. నా వాయిస్ అనేది ఇంకా సరిగా వస్తలేదు నాకైతే. దయచేసి వీడియో చెయ్యొద్దని నేను మనవి చేస్తున్నాను అందరికీ. వీడియో చెయ్యొద్దు గైస్, చెయ్యొద్దు.